Write the place value and face value for the underlying digits in the following numbers in Indian system. ఓకే, ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూ, రైట్ ప్లేస్. ఓకే, ఫస్ట్ ప్లేస్ రాయాలి, తర్వాత ప్లేస్ వాల్యూ రాయాలి అండ్ ఫేస్ వాల్యూ కూడా రాయాలన్నమాట. ఏ డిజిట్కి అయితే మనకి అండర్లైన్ చేస్తారో ఆ డిజిట్కి మనం ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. ఈ ఫస్ట్ నెంబర్ తీసుకున్నట్టయితే 5కి మనం ప్లేస్ వాల్యూ ఇంకా ఫేస్ వాల్యూ అనేవి రాయాలి. ఓకే, చూడండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏంటి చూడండి, 73,58,942. ఇందులో వచ్చి 5కి అండర్లైన్ చేశారు. సో చూసినట్టయితే మనం 5 ప్లేస్ ఏంటో చూద్దాం ముందు మనం. సో 5 ప్లేస్ చూసినట్టయితే ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఓకే, సో 5 ఏ ప్లేస్లో ఉంది అంటే 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్లేస్ రాద్దాం, ప్లేస్. ఓకే, ఏ ప్లేస్లో ఉంది 5, 10,000s. 10,000 ప్లేస్లో ఉంది. తర్వాత ప్లేస్ వాల్యూ అడిగారు. సో ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు 5 ప్లేస్ వాల్యూ ఏంటంటే 5 చూడండి 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 5ని మనం 10,000తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే 5 × 10,000. సో 5 × 10,000 చేస్తే మనకి ఎంత వస్తుంది, 50,000 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 5 ప్లేస్ వాల్యూ ఏంటంటే 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 5 × 10 50. ఓకే, 5 × 10,000 50,000 అనమాట. సో ప్లేస్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ ఏంటంటే సేమ్ అదే వస్తుందన్నమాట. 5 ఫేస్ వాల్యూ ఏంటంటే జస్ట్ 5, అది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ దాని ఫేస్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు, 5. సో 5 ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ చూసినట్టయితే లాస్ట్ క్వశ్చన్ ఒకటి చేద్దాం చూడండి, 4th. సో 4th ఏమిచ్చారు ఇక్కడ చూడండి, 64,63,98,524. ఓకే, 64,63,98,524. అండర్లైన్ డిజిట్ ఏదంటే 6 అనమాట. ఇక్కడ 6కి అండర్లైన్ చేశారు. సో 6 ఏ ప్లేస్లో ఉంది, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. ఓకే, 6 వచ్చి మనకి 10 crores ప్లేస్లో ఉంది. ఓకే, ఇక్కడ ప్లేస్ రాద్దాము. 6 ఏ ప్లేస్లో ఉంది అంటే 10 crore. ఓకే, 10 crore. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ రాద్దాం. సో 6 ప్లేస్ వాల్యూ, 6 10 crore ప్లేస్లో ఉంది కాబట్టి మనం 6ని 10 crore మల్టిప్లై చేయాలి. ఓకే, 10 crore మనం మల్టిప్లై చేయాలి. సో 6ని 10 crore మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 60 crore వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన అండర్లైన్ చేసిన 6 ప్లేస్ వాల్యూ ఏంటనమాట 10 crore ప్లేస్లో ఉంది కాబట్టి 60 crore. తర్వాత ఫేస్ వాల్యూ అది ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ 6 ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా 6 అనమాట. ప్లేస్ వాల్యూ అనేది ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుంది తప్ప ఫేస్ వాల్యూ మాత్రం అదే డిజిట్ రాసుకుంటాం మనం. సో ఇక్కడ ఫేస్ వాల్యూ వచ్చి 6. ఈ విధంగా మిగతా 2 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే విచ్ డిజిట్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్ గివెన్ ఇన్ ద నంబర్. ఈ నంబర్లో ఇక్కడ ఒక డిజిట్ బదులుగా బ్లాంక్ ఇచ్చారు. ఈ డిజిట్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఓకే, హూస్ ప్లేస్ వాల్యూ ఈజ్ 90 lakh. ఓకే, ఇక్కడ బ్లాంక్లో మనం ఫిల్ చేయాల్సిన డిజిట్ ఉంది కదా, దీని ప్లేస్ వాల్యూ 90 lakhs అని ఇచ్చారు. సో ప్లేస్ వాల్యూ 90 lakhs అంటే ఇక్కడ మనకి దీన్ని చూస్తే అర్థమవుతుంది 9 10 lakhs ప్లేస్లో ఉందని అర్థం. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన బ్లాంక్ ఏ ప్లేస్, ఇది 10 lakhs ప్లేసే కదా.
ఓకే. సో ఈ 10 lakhs ప్లేస్లో ఏది ఉన్నట్టు అనమాట, 9 ఉన్నట్టు. అప్పుడే కదా దాని ప్లేస్ వాల్యూ 90 lakh అవుతుంది. కాబట్టి ఈ బ్లాంక్లో మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 9 వస్తుంది. ఇక్కడ ఉండే డిజిట్ ఏంటంటే అనమాట 9. ఓకే. సో ఈ డిజిట్ వచ్చి మనకి 9 అవుతుంది. ఎలా అంటే ఇది మనకి ఇచ్చింది ప్లేస్ వాల్యూ వచ్చి 90 lakh అని ఇచ్చారు. 90 lakhని మనం ఎలా రాసుకోవచ్చు, 9 ఇంటూ ఓకే 90 lakhని మనం 9 ఇంటూ 10 lakh అని రాయొచ్చు అనమాట. 9 ఇంటూ 10 lakh. సో ఇక్కడ 9 అనేది ఏ ప్లేస్లో ఉంది, 10 lakhs ప్లేస్లో ఉంది. చూడండి, ఇది మనకి ఇచ్చినది బ్లాంక్ ఇచ్చింది 10 lakhs ప్లస్. చూడండి 1s 10s 100s 1000 10,000 lakhs 10 lakhs. ఓకే. సో 10 lakhs ప్లేస్లో ఏముంటుంది అనమాట, ఇప్పుడు 9 అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Find 5 numbers such that the digits in tens place, lakhs place and 10 crores place is 3 and remaining places have the same digit. ఓకే. ఇక్కడ మనం 5 numbers రాయాలంట. ఫైండ్ 5 numbers రాయాలి. సో 5 numbers ఎలా రాయాలి అంటే టెన్స్ ప్లేస్, ఓకే, ల్యాక్స్ ప్లేస్, తర్వాత 10 crores ప్లేస్. ఈ 3 ప్లేసెస్లో మనం 3 అని నెంబర్ ఉంచాలి, 3 అని డిజిట్ ఉంచాలి. ఓకే. తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ హ్యావ్ దట్ సేమ్ డిజిట్. రిమైనింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం సేమ్ డిజిట్ రాయాలి. ఏదో ఒక డిజిట్ సేమ్ డిజిట్ అనేది రాయాలన్నమాట. అలా మనం ఎన్ని నెంబర్స్ రాయాలి, ఇక్కడ 5 numbers రాయాలి. సో ఈ 5 numbers మనం టేబులర్ ఫామ్లో రాద్దాము. చూడండి, సో ఫస్ట్ వచ్చి సీరియల్ నెంబర్ అని రాసుకుందాం. ఓకే, సీరియల్ నెంబర్. నెక్స్ట్ వచ్చి నెంబర్ అని రాసుకుందాము. ఓకే. సో నెంబర్లో వచ్చి మనకి ఇక్కడ 10 crores ప్లేస్ వరకు ఇచ్చారు కాబట్టి ఒక్కసారి రాసుకుందాం. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores 10 crores. ఓకే. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమన్నారు, ద డిజిట్ ఇన్ టెన్స్ ప్లేస్ ల్యాక్స్ ప్లేస్ క్రోర్స్ 10 crores ప్లేస్. ఓకే, 3 ఉందన్నమాట. చూడండి, టెన్స్ ప్లేస్లో 3 ఉంది. తర్వాత ల్యాక్స్ ప్లేస్ ఇదే కదా, ల్యాక్స్ ప్లేస్లో 3 ఉంది. తర్వాత 10 crores ప్లేస్ ఇదే కదా, ఇందులో కూడా 3 ఉంది. రిమైనింగ్ ప్లేసెస్ హ్యావ్ ద సేమ్ డిజిట్ అన్నాడు. సో రిమైనింగ్ ప్లేసెస్లో మనం ఏదో ఒక డిజిట్ వేసుకోవచ్చు అనమాట అండి. కాకపోతే అన్ని ప్లేసెస్లో ఒకే డిజిట్ వేయాలి. సో నేను ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్ని 2తో ఫిల్ చేస్తున్నాను. ఓకే, క్రోర్స్ ప్లేస్లో 2 రాశాను, 10 lakhs ప్లేస్లో 2 రాశాను, 10,000s ప్లేస్లో 2, 1000s ప్లేస్లో 2, 100s ప్లేస్లో 2, ఇంకా 1s ప్లేస్లో 2. సో మనం ఒక నెంబర్ రాసాం ఇక్కడ. ఇలాంటి నెంబర్స్ ఎన్ని రాయాలన్నమాట, 5 numbers రాయాలి. చూడండి, సెకండ్ నెంబర్ రాద్దాం. సో వాడు ఇచ్చినట్టు 10s ప్లేస్లో 3 రాయాలి. ఓకే, ఇంకా ల్యాక్స్ ప్లేస్లో 3 రాయాలి, ఇంకా 10 crores ప్లేస్లో 3 రాయాలి. రిమైనింగ్ డిజిట్స్ హ్యావ్ ద సేమ్ డిజిట్స్. సో ఇక్కడ మిగతా ప్లేసెస్ అన్నీ కూడా ఒకే డిజిట్ వేయాలి, అదే సేమ్ డిజిట్ వేయాలన్నమాట. సో ఇక్కడ నేను 5 తీసుకుంటున్నాను. 5 తర్వాత 10 lakhs ప్లేస్లో కూడా క్రోర్స్ ప్లేస్లో 5 రాశాను, 10 lakhs ప్లేస్లో 5, 10,000s ప్లేస్లో 5, 1000s ప్లేస్లో 5, 100s ప్లేస్లో 5, ఇంకా 1s ప్లేస్లో 5. ఓకే, ఇక్కడ 2 numbers రాశాను కదా. ఇదే విధంగా మిగతా 3 numbers. థర్డ్ది 10 crores ప్లేస్ 3, ఇంకొకటి ఏంటి ల్యాక్స్ ప్లేస్లో 3, ఇంకొకటి 10s ప్లేస్లో 3, ఇంకొక డిజిట్ ఈసారి 6 తీసుకుంటున్నా. సేమ్ డిజిట్ అనేది 6 తీసుకుంటున్నాను, 6. ఓకే, సో ఇక్కడ 3 numbers రాశాను కదా, ఇంకొక 2 numbers అనేవి మీరు రాయండి. ఓకే, ఇక్కడ 5 numbers అడిగాడు మనకి, ఇంకొక 2 numbers మీరు రాసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఐ యామ్ ఏ 9 digit నెంబర్. సో ఈ నెంబర్లో 9 digits ఉంటాయంట. మై 10 crores ప్లేస్ డిజిట్ ఈజ్ 2 more than ద డిజిట్ ఇన్ మై 100s ప్లేస్.
సో ఆ నెంబర్లో హండ్రెడ్స్ ప్లేస్లో ఏదైతే డిజిట్ ఉందో దానికంటే 10 crores ప్లేస్లో ఉన్న డిజిట్ టూ ఎక్కువ అనమాట. అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి 2 యాడ్ చేస్తే మనకి 10 crores ప్లేస్లో ఉన్న డిజిట్ వస్తుంది. అండ్ ద డిజిట్ ఇన్ మై థౌజండ్స్ ప్లేస్ ఈజ్ 5 more than ద డిజిట్ ఇన్ మై హండ్రెడ్స్ ప్లేస్. సో థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఎలా వస్తుంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి 5 యాడ్ చేస్తే వస్తుంది అనమాట. సో హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కన్నా థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఎంత ఎక్కువ? 5. ఓకే. ఇఫ్ 3 ఈజ్ ఇన్ మై హండ్రెడ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్లో ఎంత ఉంది అని ఇచ్చాడు. ఎంత ఉందంటే 3 ఉందన్నమాట. 3 అనే డిజిట్ ఉంది హండ్రెడ్స్ ప్లేస్లో. సో హండ్రెడ్స్ ప్లేస్లో 3 అనే డిజిట్ ఉందని ఇచ్చేసాడు కాబట్టి మనం చాలా ఈజీగా 10 crores ప్లేస్లో ఎంత ఉంది, అలాగే థౌజండ్స్ ప్లేస్లో ఎంత ఉంది అని కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు ఆ నంబర్స్ యాడ్ చేసేయడం ద్వారా. ఓకే. నెక్స్ట్ ఏమని అడిగాడు? అండ్ ఇన్ రిమైనింగ్ ప్లేసెస్ ఆర్ 1. మిగతా ప్లేసెస్ అన్నీ 1 అనమాట. మిగతా ప్లేసెస్ అన్నీ మనం 1తో ఫిల్ చేసుకోవాలి. హూ యామ్ ఐ అని అడిగాడు. అంటే ఆ నెంబర్ ఏంటో మనం చెప్పాలన్నమాట. సో చూద్దాం, చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయని అన్నాడు. అందులో ఐ యామ్ ఏ 9 digit నెంబర్. సో 9 digits ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 9 digits కోసం. సో ఇక్కడ వచ్చి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores. సో 9 digits అన్నప్పుడు మనకి 10 crores ప్లేస్ వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో నెంబర్ ఇచ్చాడు కదా, ముందు అది రాసేసుకుందాం. 3 ఈజ్ ఇన్ మై హండ్రెడ్స్ ప్లేస్ అన్నాడు కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో 3 రాసేసుకుందాం. ఓకే, క్వశ్చన్లో ఇచ్చాడు మనకి 3 ఈజ్ ఇన్ మై హండ్రెడ్స్ ప్లేస్ అన్నాడు కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో 3 రాసేసుకున్నాను. తర్వాత ఏమిచ్చారు చూడండి, మై 10 crores ప్లేస్. మై 10 crores ప్లేస్ డిజిట్ ఈజ్ 2 more than ద డిజిట్ ఇన్ మై హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి 2 యాడ్ చేస్తే మనకి 10 crores ప్లేస్లో ఉన్న డిజిట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే 100 ప్లేస్లో ఉన్న డిజిట్ కన్నా 2 ఎక్కువ. ఏది? 10 crores ప్లేస్లో ఉన్న డిజిట్. కాబట్టి ఈ హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి 2 యాడ్ చేయండి. 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5. సో 5 అనేది మనకి ఇక్కడ 10 crores ప్లేస్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ 10 crores ప్లేస్లో ఏముంటుందంటే 5. నెక్స్ట్ అలానే ఇంకొకటి కూడా ఇచ్చాడు, థౌజండ్స్ ప్లేస్లో ఏముంటుందని కూడా ఇచ్చాడు. చూడండి, అండ్ ద డిజిట్ ఇన్ మై థౌజండ్స్ ప్లేస్ ఈజ్ 5 more than ద డిజిట్ ఇన్ మై హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కన్నా థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ 5 ఎక్కువ. ఓకే, సో కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి 5 యాడ్ చేసేసామంటే మనకి థౌజండ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ వచ్చేస్తుంది. సో 100 ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. దీనికి 5 యాడ్ చేస్తే ఎంత? 8. సో థౌజండ్స్ ప్లేస్లో ఎంత ఉంటుంది అనమాట? ఈ థౌజండ్స్ ప్లేస్లో మనకి 8 ఉంటుంది. దీనికన్నా 5 ఎక్కువ ఉంటుంది. సో 5 ఎక్కువ అంటే 5 యాడ్ చేయండి. సో 5 యాడ్ చేస్తే ఎంత? 8. 3 + 5 8. కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. ఓకే, థౌజండ్స్ ప్లేస్లో వచ్చి 8. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? రిమైనింగ్ ప్లేసెస్ ఆర్ 1 అన్నాడు. సో మిగిలిన బ్లాంక్స్ ఉన్నాయి చూసారా, మిగిలిన ప్లేసెస్ ఉన్నాయి. క్రోర్స్, 10 lakhs, lakhs, 10,000s, టెన్స్, వన్స్. ఈ ప్లేసెస్ అన్నీ కూడా 1తో ఫిల్ చేయాలన్నమాట మనం. సో ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి 1తో ఫిల్ చేస్తే మనకు ఇప్పుడు ఆ నెంబర్ వచ్చేస్తుంది. చూడండి, ఇది 1 1 1 1. ఓకే, 1 1. సో ఈ నెంబర్ ఏంటన్నమాట? ఇప్పుడు కామాస్ పెట్టుకుంటే హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత కామా, 10,000s ప్లేస్ తర్వాత కామా, 10 lakhs ప్లేస్ తర్వాత కామా. సో ఈ నెంబర్ ఏంటి ఇప్పుడు? 51 crore 11 lakh 18,311. ఓకే, ఈ నెంబర్ ఏంటి? 51 crore 11 lakh 18,311. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, డూ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్. Form the greatest and the smallest 5-digit numbers using the digits 8, 3, 9, 2 and 5 without repeating. సో ఇక్కడ 5-digit numbers ఫామ్ చేయమన్నాడు. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5-digit numbers యూజింగ్ గివెన్ డిజిట్స్ అనమాట. మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఇచ్చాడంటే 1 1 2 3 4 5 digits ఇచ్చాడు.
ఓకే, ఈ 5 డిజిట్స్ తోటి 5 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయాలి. అంటే మనం ఈ డిజిట్స్ యూస్ చేసుకుని మాత్రమే మనం నెంబర్స్ ఫామ్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ ఇంకా స్మాలెస్ట్ నెంబర్ చాలా ఈజీ, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, మనం డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఇచ్చిన నెంబర్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఇచ్చిన డిజిట్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అవును, చాలా ఈజీ. ఒకసారి రాద్దాం చూడండి ఇది. సో గ్రేటెస్ట్ రాద్దాం. ఫస్ట్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నంబర్. గ్రేటెస్ట్ 5 డిజిట్ నంబర్ అంటే 5 9s వస్తాయి. అవునా, 99,999 వస్తుంది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఇచ్చిన డిజిట్స్ యూజ్ చేసుకుని ఇచ్చిన డిజిట్స్తో ఫామ్ అయ్యి గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అడిగాడు అనమాట. ఓకే, గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ యూజింగ్ 8, 3, 9, 2 and 5 ఈజ్ ఏమవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు. సో డిసెండింగ్ ఆర్డర్లో రాయాలన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏది, బిగ్ టు స్మాల్ కదా డిసెండింగ్ ఆర్డర్ అంటే. సో ఇచ్చిన వాటిలో బిగ్గెస్ట్ ఏది 9. సో ఫస్ట్ 9 రాయండి. 9 తర్వాత మిగతా వాటిలో బిగ్గెస్ట్ ఏది, 9 పక్కన పెట్టేస్తే 8. ఓకే, 8 రాయండి. నెక్స్ట్ తర్వాత ఏది, 8 తర్వాత 5, 5 తర్వాత 3, నెక్స్ట్ 2. ఓకే, చూడండి ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఫామ్ అయింది, 98,532. ఓకే, ఇది గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అనమాట, ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ని యూస్ చేసుకుని. ఇప్పుడు స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ రాద్దాం. స్మాలెస్ట్ 5 డిజిట్ నంబర్ యూజింగ్ గివెన్ డిజిట్స్. ఇంటి గివెన్ డిజిట్స్ 8, 3, 9, 2 and 5 ఈజ్. ఓకే, స్మాలెస్ట్ అన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. సో ఇచ్చిన నంబర్స్లో స్మాలెస్ట్ ఏది 2. 2 పక్కన పెట్టేస్తే మిగతా వాటిలో స్మాలెస్ట్ ఏది 3. 3 కూడా పక్కన పెట్టేస్తే మిగతా వాటిలో స్మాలెస్ట్ 5. ఓకే, 5 కూడా పక్కన పెట్టేస్తే మిగిలిన రెండిట్లో స్మాలెస్ట్ ఏ వస్తుంది, 8 వస్తుంది. తర్వాత లాస్ట్గా 9 ఇంకా. ఓకే, 100s ప్లేస్ తర్వాత కామా పెట్టేసేయండి. ఏమైంది నెంబరు 23,589 ఈజ్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ యూజింగ్ గివెన్ డిజిట్స్ అనమాట. ఫార్మ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్స్ యూజింగ్ ద డిజిట్స్ 5, 0, 8, 4, 3 and 7 by repeating any one digit but use all digits at least once. సో ఇక్కడ మనకి 7 డిజిట్ నెంబర్ అనేది ఫామ్ చేయమన్నారు. కానీ ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ వచ్చి 1, 2, 3, 4, 5, 6 ఓన్లీ 6 డిజిట్సే ఇచ్చారు. కానీ 7 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నారు. సో ఒక డిజిట్ తక్కువ ఉంది ఇక్కడ. కాబట్టి మనం ఆ డిజిట్ అనేది ఏం చేయాలంటే రిపీట్ చేయాలన్నమాట. ఒక డిజిట్ని మనం రిపీట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇచ్చిన అన్ని డిజిట్స్ యూజ్ చేయాలి. కనీసం ఒక్కసారైనా ఒక డిజిట్ని మాత్రం రిపీట్ చేయొచ్చు అనేసి కండిషన్ ఇచ్చారనమాట. చూడండి, బై రిపీటింగ్ ఎనీ వన్ డిజిట్ బట్ యూజ్ ఆల్ డిజిట్స్ అట్లీస్ట్ వన్స్. సో ఇక్కడ రాద్దాం. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటి, ఏం అడిగారు, ఫస్ట్ ఫార్మ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్. సో ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాం. గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ using 5, 0, 8, 4, 3 and 7. సో గ్రేటెస్ట్ అడిగినప్పుడు మనం సింపుల్గా డిసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాం కదా. సో ఇచ్చిన వాటిలో బిగ్గెస్ట్ 8. సో ముందు 8 రాయండి, తర్వాత 7, నెక్స్ట్ 7 రాయండి, నెక్స్ట్ 5, తర్వాత 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 0. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి ఓన్లీ 6 డిజిట్స్ కనిపిస్తున్నాయి. 7 డిజిట్ నెంబర్ అడిగారు కాబట్టి ఇంకొక డిజిట్ అనేది మనం రిపీట్ చేయాలన్నమాట. సో ఏ డిజిట్ రిపీట్ చేస్తే మనకి గ్రేటెస్ట్
నెంబర్ వస్తుంది అంటే హైయెస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని మనం రిపీట్ చేయాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో రిపీట్ చేయాలి మనం డిజిట్ అనేది. ఓకే, గ్రేటెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి హైయెస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అదే రిపీట్ చేయాలి. సో ఇచ్చిన వాటిలో హైయెస్ట్ డిజిట్ ఏది? 8 కదా. సో 8నే మనం ఇక్కడ రిపీట్ చేయాలన్నమాట. సో మనకు వచ్చిన 7 డిజిట్ నెంబర్ ఏంటి అంటే 88,75,430. సో ఇదే విధంగా స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ కూడా రాద్దాం. స్మాలెస్ట్ 7 డిజిట్ number using 5, 0, 8, 4, 3 and 7. ఓకే, సో స్మాలెస్ట్ అన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో రాసేద్దాం. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 0 ఫస్ట్ వస్తుంది కదా. సో 0 ఫస్ట్ వస్తే మనం కౌంట్ చేయము దాన్ని, కాబట్టి మనం 0 ఫస్ట్ రాయకూడదు. 0 కాకుండా రిమైనింగ్ డిజిట్స్లో స్మాలెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ రాయాలి. సో 0 కాకుండా మిగిలిన డిజిట్స్లో స్మాలెస్ట్ ఏది? 3, కాబట్టి 3 మనం ఫస్ట్ రాయాలన్నమాట. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో 0 రాసుకుంటాము. ఒరిజినల్ ప్రాసెస్ ఇది. ఓకే, సెకండ్ ప్లేస్లో 0 రాసిన తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ అసెండింగ్ ఆర్డర్లో రాసేయాలి. ఓకే, 0 కూడా రాసేసాము. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నెక్స్ట్ స్మాలెస్ట్ ఏదవుతుంది మిగిలిన వాటిలో? 4 అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాం. ఓకే, తర్వాత 5. ఓకే, 4 అయిపోయింది, 5 అయిపోయింది. తర్వాత 7, నెక్స్ట్ 8. కానీ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? ఓన్లీ 6 డిజిట్స్ ఉన్నాయి. కానీ మనల్ని అడిగింది 7 డిజిట్ నెంబర్ కాబట్టి ఒక్క డిజిట్ అనేది మనం రిపీట్ చేయాలి. సో మనం ఏ డిజిట్ రిపీట్ చేయాలి? సో స్మాలెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి స్మాలెస్ట్ డిజిట్ అనేది రిపీట్ చేయాలన్నమాట. సో ఇచ్చిన వాటిలో స్మాలెస్ట్ డిజిట్ ఏది అంటే 0. సో 0ని మనం రిపీట్ చేయాలి. మరి 0ని ఎక్కడ రిపీట్ చేయాలి? లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో రిపీట్ చేస్తే మరి దాన్ని కౌంట్ చేయం కదా. ఇక్కడ 0 రాసినప్పటికీ కూడా మనకి అది 6 డిజిట్ నెంబరే అవుతుంది. ఈ 0ని కౌంట్ చేయం. ఓకే, 6 డిజిట్ నెంబరే అవుతుంది అనమాట ఇక్కడ 0 రాసినప్పుడు. కాబట్టి మనం 0ని ఎక్కడ రాయాలని చెప్పుకున్నాం? సెకండ్ ప్లేస్లో రాయాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ 3ని ఫస్ట్ ప్లేస్కి తీసుకొచ్చేసి చూడండి, 3ని లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో ఈ 3ని రాసేద్దాము. నెక్స్ట్ స్మాలెస్ట్ 0 తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ 3 కదా. సో 3ని ఫస్ట్ ప్లేస్లో రాసేసి ఇక్కడ ఈ 3 ప్లేస్లో మనం 0 రిపీట్ చేద్దాం. సో 0, నెక్స్ట్ ఇంకొక 0, 4, 5, 7, 8. ఓకే, ఇది స్మాలెస్ట్ 7 డిజిట్ నెంబర్ యూజింగ్ ద గివెన్ డిజిట్స్ అనమాట.